హలో వివాస్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. మరి నేను ఏ విధంగా చేస్తానది ఈ వీడియోలో చూద్దాం. సో గోంగూర పచ్చడి ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో ఇవి మంచిగా ఫ్రై అయినాక ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోవాలి. స్పైస్కి తగ్గట్టు వేసుకోవాలి. సో నేనైతే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈ మాదిరిగా ఫ్రై అయినాక వీటిని పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. సో ఇప్పుడైతే ఇదే కడాయిలో మనం గోంగూరని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది మొత్తం కలర్ చేంజ్ అయ్యి మనకు ముద్దలాగా అయినాక మనం పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఆకు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి. సో ఆకుకూరలు ఏవైనా తొందరగా మగ్గిపోతాయి, అడుగంటుతుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇలా అడుగంటకుండా ఎప్పటికప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా అయినాక సో దీన్ని కూడా పక్కకు తీసుకొని చల్లార్చుకోవాలి. సో ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూసారు కదా, సో ఇలా 1 బై 1 అన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి చల్లారబెట్టుకొని. సో దీన్ని ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా మనం మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్ని వేసుకోవాలి. సో మనకు ఎన్ని అవసరమైతే అన్ని ఆనియన్స్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఒక్కసారి కచ్చాపచ్చాగా చేసుకుంటే మనకు పచ్చడి వేసుకొని తినేటప్పుడు ఈ ఆనియన్స్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కావాలంటే పోపు కూడా పెట్టవచ్చు. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.